శ్రీమాత్రే నమః. అందరికి కూడా భక్తులందరికీ దీపావళి నరక చతుర్దశి శుభాకాంక్షలు, శుభాశిష్యులు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం గణానః త్వా గణపతిం భవామహే కవిం కవీనాపుమస్తవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పన్నన్నుతవే సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి దీనామి విప్రౌతూ. శ్రీమాత్రే నమః. ఈ యొక్క నరక చతుర్దశి దీపావళి పర్వదినం గురించి ఈరోజు మనము దీపావళి యొక్క కథా వృత్తాంతం కావచ్చు, ఏ మాసంలో ఎప్పుడు ఆ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామనేది, దాని యొక్క విశిష్టత ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆశ్వీజ కృష్ణ చతుర్దశి రోజున రాత్రి 2 జాములు ఆ యొక్క నరకాసుని యొక్క సంహారం జరిగి ప్రజలందరికీ కూడా బాధల నుంచి విముక్తి పొంది అందరూ కూడా సుఖశాంతులతోటి ఉండి ఆ 2 రోజులు కూడా మరుసటి రోజున దీపావళి, ముందు రోజున నరక చతుర్దశి 2 రోజులు కూడా ఆ దీపావళి పండుగనే జరుపుకోవడం జరిగింది. అయితే ఈ దీపావళి కథా వృత్తాంతం కనుక తెలుసుకున్నట్టయితే, పూర్వము హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షాంతకుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పరమ దుర్మార్గుడు. ప్రజలందరినీ, దేవతలను ఆ యొక్క బ్రహ్మచే వరం పొంది ఘోరాతి ఘోరమైనటువంటి తనకు ఎదురులేదనే ఉద్దేశంతో అందరిని కూడా బాధిస్తూ సాక్షాత్తు ఆ భూమాతని సముద్ర గర్భంలోకి తీసుకెళ్తాడు. ఆ సముద్ర గర్భంలో తీసుకెళ్ళి ఆ భూమాతను అక్కడ బంధిస్తాడనమాట. అటువంటి తరుణంలో మొత్తం కూడా భూప్రలయం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలం అవటం వల్ల దేవతలు, గంధర్వులు, కింపురుషులు, అలాగే మునివర్యులు అందరూ కూడా పరుగున ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. ముందుగా బ్రహ్మ దగ్గరికి వెళ్తారన్నమాట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి ఈ యొక్క భూమాత అనేది ఎలా రక్షించుకోవాలి మనము అని చెప్పేసి ఆ బ్రహ్మను శరణు కోరుతాడనమాట. అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడంటే, ఇది నా వల్ల కూడా పనేది కాదు, ఇది సాక్షాత్తు ఆ యొక్క అన్నిటికీ మూలకారకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈ యొక్క దీనికి పరిష్కారం అనేది చేస్తాడు. కావున అందరం కలిసి ఆ శ్రీ మహావిష్ణువు శరణు వేడదాము అని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క విష్ణులోకంలో ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగేటటువంటి విషయం అంతా కూడా చెప్తారనమాట. ఎలాగైనా స్వామి మహానుభావ, మీరు ఆ భూమాతను రక్షించాలని చెప్పేసి అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తారు. ప్రార్థన చేయగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, వరాహ రూపంలో ఆ యొక్క సముద్ర గర్భంలోకి వెళ్తాడనమాట. ఆ వరాహ రూపంలో ఆ యొక్క భూగర్భంలోకి వెళ్ళి అక్కడ హిరణ్యాక్షుడితోటి ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేసి చివరకు ఆ రాక్షసుని సంహారం చేస్తాడు. సంహారం చేసి ఆ భూమాతను ఆ సముద్ర గర్భం నుండి పైకి తీసుకొని వస్తాడు. పైకి తీసుకొని రావటం వల్ల అందరూ కూడా ఎప్పుడైతే భూమాత యథాప్రకారంగా సముద్రం నుంచి విముక్తి పొందిందో అందరూ కూడా ఆ యొక్క దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా ఆనందిస్తారన్నమాట. అయితే ఆ భూమాత ఆ శ్రీ మహావిష్ణువును వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుచే రక్షించబడింది కాబట్టి అప్పుడు ఆ భూదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు వరం కోరుతుంది. ఏంటంటే, నీ వలన నాకు సంతానం కావాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వరం కోరగా అప్పుడు ఆ స్వామివారు ఏం చేస్తాడంటే, నీకు త్రేతాయుగంలో రామావతారంలో నీ యొక్క భూమి నుండి నీకు సంతానం లభిస్తుంది, అలాగే ద్వాపర యుగంలో నీ వల్ల ఒక కుమారుడు కూడా లభిస్తాడని చెప్పేసి ఆమెకు వరం ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే త్రేతాయుగంలో
ఆ రామావతారంలో సాక్షాత్తు ఆ భూమాత వల్ల జనక మహారాజుకి ఆ నాగడి చాల్లో సీతమ్మ వారి రూపంలో ఆ భూమాత ద్వారా అమ్మవారు జన్మిస్తుంది. ఆ యొక్క జనక మహారాజు యొక్క కుమార్తెగా. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ సీతమ్మ వారిని వివాహం చేసుకుంటాడు. ఇలా ఉండగా అయితే శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క రావణ సంహారం జరిగిన తర్వాత ద్వాపర యుగంలో ఏమవుతుందంటే ఆ ద్వాపర యుగానికి వెళ్ళేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తాడు. అప్పుడు ఈ భూమాత వల్ల నరకుడు అనేటువంటి ఒక పిల్లవాడు జన్మిస్తాడనమాట. ఆ నరకుడు అనేటువంటి ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ఆ యొక్క ప్రాచ్యదిశ రాజ్యానికి మహారాజుని చేస్తాడు. అది అంతకుముందు ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఆ నరకుడు పెరిగి పెద్దవాడై యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన తల్లి అయినటువంటి భూమాత ఏం చేస్తుంది, గంగానది ఒడ్డుకు తీసుకెళ్తుంది. గంగానది తీరానికి తీసుకువెళ్ళి తన యొక్క జన్మ వృత్తాంతం అనేది తెలియపరుస్తుంది అన్నమాట. జన్మ వృత్తాంతం తెలియపరిచి అప్పుడు శ్రీ మహావిష్ణువు ద్వారా నువ్వు జన్మించినావని చెప్పేసి అప్పుడు స్వామివారిని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. వచ్చేసి ఆ నరకునికి పుత్రుడే కాబట్టి ఆ నరకునికి ఒక దివ్యమైనటువంటి రథము, అలాగే శక్తి అనేటువంటి ఆయుధాన్ని, సూక్ష్మ రూపం అనేటువంటి రాజ్యాన్ని ఇస్తాడనమాట. రాజ్యాన్ని ఇచ్చేసి ఆ రాజ్యానికి రాజుని చేస్తాడు. అయితే ఆ నరకునికి దేవతల వల్ల కానీ దానవుల వల్ల కానీ ఎవ్వరి వల్ల కూడా అతనికి మరణం అనేది లేకుండా ఉండేటట్టుగా ఆ యొక్క వరం అనేది ప్రసాదిస్తాడు. అయితే ఇలా ఉండగా ఆ నరకుడు ఆ ప్రాంతీయ రాజ్యాన్ని బాగా ప్రజలందరినీ కూడా మంచిగా పరిపాలన చేస్తూ ఉంటాడు. పరిపాలన చేస్తూ ఉండగా ఇంతలో తనకేమవుతుంది, బాణాసురుడు అనేటువంటి రాక్షసుడితోటి స్నేహం అనేది ఏర్పడుతుంది. ఎవరు? బాణాసురుడు అనేటువంటి రాక్షసుడితో ఆ నరకునికి స్నేహం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఆ స్నేహం ఏర్పడగా అది చెప్తుండే ఏదైనా ఫ్రెండ్ వల్ల ఏదైనా స్నేహితం వల్లే స్నేహదోషం వల్ల చెడిపోతారు బాగుపడతారు ఉంటుంది. అలాగే నరకుడు మంచిగా ఉండేవాడు ఏం చెప్తుంది, ఒక దుష్టునితో స్నేహం చేయటం వల్ల తనకు కూడా ఆ రాక్షస లక్షణాలే అబ్బుతాయన్నమాట. రాక్షస లక్షణాలు చేకూర్చుకొని అప్పటి వరకు మంచివాడుగా ఉండటం వల్ల ఆ బాణాసుని యొక్క సాన్నిహిత్యం వల్ల తనకు కూడా ఈ రాక్షసుడి యొక్క లక్షణాలు అబ్బుతాయి. అప్పటి నుంచి కూడా ప్రజలందరినీ బాధ పెట్టడము, అందరిని కూడా బాధ పెట్టడము, సంహారం చేయటము అందరిని కూడా జరుగుతూ ఉండేది. 16,000 మంది రాజకన్యలను తన రాజ్యంలో బంధిస్తాడనమాట. 16,000 మంది రాజకన్యలు. ఈ యొక్క నరకుని యొక్క దుశ్చర్యలకు ఆ యొక్క అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఇలా ఉన్న ఎందుకంటే మద గర్వంతో నాకు ఎవరు కూడా నన్నెవరు ఏం చేయలేరనేటువంటి గర్వంతో రాక్షస అహంకారంతో అందరిని కూడా బాధ పెడుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉండగా ఒకానొక రోజున ఆ యొక్క వశిష్ఠ మహాముని ఏం చేస్తాడంటే ఆ ప్రాంతీయ రాజ్యంలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయానికి అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అక్కడికి వస్తాడనమాట. ఆ దేవాలయానికి రాగా ఈ నరకాసురుడు ఏం చేస్తాడు, ఆ మహర్షిని అడ్డుకుంటాడనమాట. అడ్డుకొని ఆ దేవాలయానికి లోనికి వెళ్ళనీయకుండా ఆ యొక్క దేవాలయం తలుపు ముగిస్తాడు. ఈ వశిష్ఠ మహాముని చాలా బాధపడతాడనమాట. బాధపడి మూర్ఖుడా, ఇప్పటి వరకు ఎవరి ద్వారా నీకు మరణం లేదనే ఉద్దేశంతో అందరినీ బాధిస్తున్నావు, ఋషులను దేవతలను, మరి అదేవిధంగా ఇంద్రులంటే అందరినీ కూడా ఇంద్రలోకంలో కూడా దేవేంద్రుని కూడా జయిస్తాడనమాట. అంత శక్తి సంపాదించుకుంటాడు. కాబట్టి నీవు ఎవరి ద్వారా అయితే జన్మించినావో వాళ్ళ చేతిలో నీకు మరణము సంభవించుగాక అని శాపం పెడతాడు. ఎట్లా? ఎవరి ద్వారా నువ్వు జన్మించినావో పుత్రునిగా వాళ్ళ చేతుల్లోనే నీకు సంహారం జరుగుతుందని చెప్పేసి ఈ వశిష్ఠ మహాముని శాపం పెడతాడనమాట. శాపం పెట్టగా
ఆయన విష్ణుమోహన్ వెళ్ళిపోతాడు. అటువంటి తరుణంలో ఈయన ఏం చేస్తాడు, భయభ్రాంతులకు లోనవుతారు. ఎవరి ద్వారా లేదనుకుంటే తల్లిదండ్రుల ద్వారా నాకు జన్మ, తల్లిదండ్రులు ఎవరు నన్ను సంహారం చేయలేరుగా అని చెప్పేసి ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అలాగే సత్యభామ రూపంలో భూదేవి అవతారం ఎత్తుతుంది. శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, కృష్ణ పరమాత్మకు అవతారం ఇస్తాడు. అటువంటిలో ఈ నరకాసుని యొక్క దుశ్చర్యలకు దురాఘాతానికి ఈ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెంది ఆ మహర్షులు దేవతలందరూ కూడా మరలా వెళ్ళి ఆ శ్రీకృష్ణుడితోటి మొరబెట్టుకుంటారు. మహానుభావ, మరి ఈ విధంగా నరకాసుడు అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, అందరిని కూడా బాధ పెడుతున్నాడు కాబట్టి మరి ఏ విధమైన సరే వాడిని సంహారం చేయాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియపరుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థన చేయగా అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, సరేలేమని చెప్పేసి ఆ యొక్క వాడిని సంహారం చేయడానికి తను బయలుదేరుతాడనమాట. ఈ శ్రీకృష్ణ పరమాత్మతోటి ఈ భూమాత ఏం చేస్తుంది, సత్యభామకు అవతారం ఎత్తుంది ద్వాపర యుగంలో. ఆ సత్యభామ కూడా ఆ స్వామివారి వెంట బయలుదేరుతుంది యుద్ధానికి. ఆ యొక్క నరకాసుడితోటి ఘోరాతి ఘోరంగా రాత్రింబవళ్ళు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆయనతో యుద్ధం జరుగుతుంది, నరకాసుడికి శ్రీకృష్ణ పరమాత్మ. చివరికి ఏం చేస్తుంది, ఆ నరకుని యొక్క కామరూపంతో ఆ శక్తి అనే ఆయుధం ఉంది కదా, ఆ ఆయుధం వల్ల ఆయన మూర్చిపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి తరంలో మరి శక్తి అంటే ఎవరు, సాక్షాత్ అమ్మవారు, శక్తి స్వరూపం సత్యభామ. ఆ అమ్మవారు ఏం చేస్తుంది, ఆ యొక్క తన నరకాసుని తన కుమారుని తనే సంహారం చేస్తుంది అన్నమాట. చేసి ఎప్పుడైతే సంహారం చేసిందో అప్పుడు ఆ సంహారం జరిగింది ఎప్పుడై అంటే ఆశ్వీజ కృష్ణ చతుర్దశి రాత్రి 2వ జామున ఆ నరకాసుని యొక్క సంహారం జరుగుతుంది. నరకాసుని రాత్రి సంహారం చేయగా మరుసటి రోజు ఏమవుతుంది, అమావాస్య అనేది జరుగుతుంది. అమావాస్య ఆ నరక చతుర్దశి రోజు అలాగే అమావాస్య రోజు 2 రోజులు కూడా ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ నరకుని యొక్క పీడ వదిలింది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతోటి ఆ దీపావళి పండుగనే జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. కాబట్టి ఆ చీకటి రోజులన్నీ తొలగిపోయి మళ్ళీ వెలుగులనేవి రావాలని చెప్పేసి ఆ చీకటిని పాల్గొన్నారు. కాబట్టి ఆ రోజున ప్రతి గృహంలో కూడా దీపాలు వెలిగించుకొని అందరూ కూడా సుఖసంతాలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉన్నారని చెప్పేసి ఈ యొక్క దీపావళి కథ అనేది మనం తెలుపుకున్నాం. అయితే ఈ దీపావళి రోజున ముఖ్యంగా మనం ఈ ఆశ్వీజ మాసం సరిగ్గా దసరా నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులు అయినటువంటి 20 రోజులకెల్లా ఈ దీపావళి అమావాస్య అనేది వస్తుంది మనకు. కాబట్టి అటు అమ్మవారి దేవీ నవరాత్రులు జరుపుకుంటాము, అలాగే ఇటు దీపావళి పర్వదినాన్ని కూడా జరుపుకుంటాం. కాబట్టి ఈ విజయదశమి అలాగే దీపావళి ఈ మాసం మొత్తం కూడా ఆశ్వీజ మాసం మొత్తం కూడా చాలా విశేషమైనటువంటి మాసం. కాబట్టి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి అందరూ ఆనందంతో ఉండాలని చెప్పేసి ఆ నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే కాశీ విశ్వాలక్ష అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి స్వస్తి. ఓం ఆయుర్ధాగ్ని విశోషానో వృత ప్రతీకో వృతయో నిరీధి వృతం పీత్వా మదిచారువ్యం పితేవ పుత్రం అభిరక్షదాదిమ్యహం. ఓం స్వస్తి.